వజీర్ సాబ్ నమస్తే అండి. నమస్తే. గడిచిన కొంతకాలంగా రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఏమో నాణ్యమైన విద్య అందించాలంటే కనుక వైద్య విద్య అందించాలంటే కనుక ప్రైవేటుని ప్రోత్సహిద్దాం, అది పబ్లిక్ భాగస్వామ్యంతో ప్రభుత్వం భాగస్వామ్యంతో అని చెప్పి ఒక పక్కన కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ మొత్తం చంద్రబాబు తన అనునేయులకు కట్టిపెట్టడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో ఏది వాస్తవం అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధం. మా అందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే 15% సీట్లు ఎన్ఆర్ఏ కానీ సీట్లు ఏవే కానీ ఇస్తామంటే 15% ఆయన 50% అనుకుంటున్నాడేమో. కాదు, అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు ఎవరైతే ఆ మీడియా కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా అర్థం చేసుకోవాల్సిందంటే 15% మాత్రమే వాళ్ళకి ఇచ్చేది. ఆ కేవలము ఎవరైతే దానిలో భాగస్థులు అవుతున్నారో వాళ్ళంతా కూడా ప్రజలకి సేవ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం తప్ప దాంట్లో వ్యాపారం చేయాలనేటువంటి భావంతో ఎవరు కూడా దాంట్లోకి వెళ్ళరు. అలాంటి వాళ్ళు అసలు రారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కేవలము మనకి దేవుడు ఏదో ఇచ్చాడు, మనం ఏదో 10 మంది సేవ చేయాలి అనే భావం, సేవా దృక్పథంతో ఉన్నటువంటి డబ్బులున్న వాళ్ళు మాత్రమే వచ్చి సేవ చేయడానికి వాళ్ళు వస్తున్నారు. అలాంటి వాళ్ళని పట్టుకొని చంద్రబాబు చుట్టాలకి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడు అనేది అది కేవలము మొట్టమొదటి కూడా వాళ్ళు ఆడేటువంటి పెద్ద నాటకం. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని అబద్ధంలో చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయంటే ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరికి అట్లాంటి ఆలోచన ఉండదు. ఇది కేవలము ఎందుకంటే ఇప్పుడు ఆ కాలేజీలు కట్టేసి ఊరికి ఉపయోగపడే ఏముందండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మన దాచేపల్లిలో ఉన్న కాలేజీ చూడండి, ఊరికి మాత్రమే అసలు పునాది తవ్వి వదిలిపెట్టేశాడు. అలాంటి కాలేజీలు రేపు పొద్దున్న దేనికి పనికి వస్తాయి? దేనికి పనికిరావు. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాము. ఇది ప్రజల చేత భాగస్వామ్యం తీసుకొని ప్రభుత్వం చేయటం అనేది చాలా మంచి విషయము. అందరూ కూడా హర్షిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మనకి మెడికల్ సీట్లు లేక ఇతర రాష్ట్రాలు వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళు కనపడతా ఉంది. కాబట్టి మన రాష్ట్రానికి మెడికల్ కాలేజ్ అన్నీ కూడా ఇలాంటి ద్వారా చేస్తే అసలు ఇంకోటి నేను చెప్తా ఉన్నా, ఇవాళ మనం చూస్తాం గవర్నమెంట్ కాలేజీలకి ప్రైవేట్ ఆర్గనైజేషను ఇప్పుడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ దానికి దీనికి వ్యత్యాసం చూడండి, ఎంత వ్యత్యాసం ఉంటుందో మేనేజ్మెంట్లో. కాబట్టి తర్వాత రేపు వైద్యం చేయాలన్నా కూడా వారు చక్కగా చేయగలుగుతారు. తక్కువ రేటుకి ఎక్కువ మందికి సేవ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీన్ని ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ ప్రభుత్వమైనా ఆ వ్యవస్థలు బాగా నడుస్తాయి. అంతేగాని ఒక ప్రభుత్వమే చేయాలంటే ప్రభుత్వంలో మనం చూసాం, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఇన్రెగ్యులారిటీగా ఉంటారు. అక్కడ సరైన ఆఫీసర్లు వచ్చి సరైన వాళ్ళు ఉంటే తప్ప మామూలుగా జరగదు. అదే ప్రైవేట్ యాజమాన్యం ఉందనుకోండి, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా చేస్తారు, డెవలప్ అవుద్ది. రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడికి మంచి ప్రశంసలు తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఇది తన బినామీలకు కట్టబెట్టడానికి ఈ ప్రోగ్రాం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకుల వాదన. అది కరెక్టే అనుకోవాలంటారా? అది చాలా తప్పండి. బినామీ ఏంటండి? బినామీ ఏముంటుంది? ఆయనకి బినామీ చేయాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలా, అందులో నేను ఉండాలా అనుకుంటాడు తప్ప ఆయన ఏదో సంపాదించుకుందామనే ఆలోచన ఎప్పుడూ లేదు ఆయన సోకొచ్చాను. ఎందుకంటే ఇవాళ మేము చూస్తూ ఉన్నాం P4 అనేటువంటిది మధ్యతరగతి వాడికి పేదవాడికి ఇప్పుడు నేను కొద్ది సంపాదించుకున్నా, నా దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ మా చదువుకునే పిల్లలకి ఎవరికైనా సహాయం చేయమని చెప్తున్నారు. మంచి కార్యక్రమం చేసేదానికి చెప్తున్నారు. ఇంతవరకు ప్రపంచంలో మన ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి P4 విధానం అనేది లేనే లేదు. మరి మొట్టమొదటిసారి ఆయన P4 తీసుకొచ్చి ఎంతోమంది పిల్లల్ని చదివించి వాళ్ళని పైకి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కాదు తెలిసేది వీళ్ళకి, ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసు. రేపు ఫ్యూచర్లో రాబోయే కాలంలో 10 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టుకుని గుండె దేవాలయాలు కట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఈ ప్రైవేట్ కాలేజీలకు ఎవరైతే టెండర్లు వేస్తారో ఖబర్దార్ జాగ్రత్త, నేను అధికారంలోకి వస్తే కనుక మీ దగ్గర కాలేజీలన్నీ లాగేసుకుంటాను అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారు కదా ఒక పక్కన. ఏమంటే ఇంకా బంగారు కళ్ళ గంటం అనేది ఎవరు లేరు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అనేది ఏముండదు. ఎందుకంటే మొన్నే కాబట్టి కొద్దిగా తినున్నా కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో అలాంటి వ్యక్తులు ఎవరన్నా 1-6 ఆ పార్టీని కొద్దిగా లీడ్ చేసే పరిస్థితి తప్ప ఇవాళ పబ్లిక్ ఎవరు అతని వైపు లేరు. ఎందుకంటే సూపర్ 6 వచ్చిన తర్వాత అసలు మహిళలు కూడా అతను పక్కలేరు ఇవాళ. ఎందుకంటే సూపర్ 6 చూసిన తర్వాత అసలు ఎంత మరి బస్సులు కానీ మరి అలాగే గ్యాస్ 3 సిలిండర్లు ఇవ్వటం కానీ తర్వాత మన 15,000 రూపాయలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా
మరి సూపర్ 6 ద్వారా వస్తున్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఒకటి మిగిలింది, నిరుద్యోగులకి పెన్షన్ కూడా ఇస్తారు, నిరుద్యోగులు కూడా మన వైపే ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఆ 10,000 రూపాయలు ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేము ఎప్పుడైతే చూడండి చంద్రబాబు ఆలోచన విధానం, ఎప్పుడైతే స్త్రీ శక్తికి ఇచ్చి బస్సులు ఇవన్నీ కూడా మరి వెళ్తే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వారికి కూడా మరి దసరా పండుగ రోజు రేపు రాబోయే కాలంలో 15,000 రూపాయలు ఇవ్వటం అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇవాళ ఆయన పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటే మనం ఇంకా ఎవరన్నా మనం ఆయనకి అండగా ఉండి ఆయన్ని ఇలాంటి రాష్ట్రాన్ని అభివృద్ధి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్తున్నందుకు మనందరం కూడా ఆయన సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఈ సోషల్ మీడియా ద్వారా ఈ పిచ్చి మాటలు మాట్లాడి జనాల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా చేస్తే ఇవాళ ఎవరు అట్లాంటి భ్రమలు పడేవాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటి తెలియక చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఒకవైపు మద్యం స్కామ్ అనేది చాలా స్పీడ్గా నడుస్తుంది. దానిలో ఇవాళ ఛార్జ్ షీట్ కూడా మూడో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. ఒక పక్కన ఎలా చూడాలంటారు, ఇదంతా కుట్రపూరితంగా పెట్టారు, నన్ను అన్యాయంగా ఇచ్చారు, అసలు నాకు మద్యం వాసనే పడదు, మా నాన్నగారు చనిపోయింది మద్యం వల్ల కాబట్టి నేను మద్యానికి దూరంగా ఉన్నాను, అలాంటి నేను మద్యం వ్యాపారం చేస్తానని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే కోర్టు దగ్గరికి వచ్చిన ప్రతిసారి అరుస్తున్నారు కదా. మరి చెవిరెడ్డి అనే అతను పెద్ద మాయగాడు. ఎందుకంటే నాకు అసలు లిక్కర్ గురించి ఏమీ తెలియదు అంటాడు. లిక్కర్ గురించి తెలియనప్పుడు వాళ్ళ బంధువులందరి దగ్గర నిన్న సిట్ వాళ్ళు రైడ్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ ఎంత దొరికినాయి, ఆ పేపర్లు ఎంత దొరికినాయి, మరి ఈ డబ్బులన్నీ ఇతర దేశాలకు వెళ్ళినట్టు క్లియర్గా రికార్డెడ్గా ఉంటే కనపడుతుంటే నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు ఎవరు నమ్మేదానికి లేదు. ఇవాళ లిక్కర్ స్కామ్ అనే దానికి మొట్టమొదటి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంది, అన్నిటికీ ఇవాళ ఫోన్పేలు వచ్చినాయి, మరి మీరు ఎందుకు ఫోన్పేలు పెట్టారని చెప్పేసి మేము గత 4 సంవత్సరాలు అతను పరిపాలన వచ్చిన కాడి నుంచి కూడా అడుగుతానే ఉన్నాం. దాని అర్థం ఏంటి? అదే కదా, నువ్వు ఈ యొక్క ఫోన్పేల ద్వారా అయితే అకౌంట్ తెలిసిపోతే అందరికి తెలుస్తుందని ఉద్దేశంతోనే ఇవాళ లేదు. ఇవాళ మరి ఫోన్పే ద్వారా మరి వైన్ షాపులు నడవట్లేదా? మరి ఇప్పుడు నడిచినప్పుడు అప్పుడు ఎందుకు నడవలేదు అంటే ఎంత కూడా అందరికీ తెలిసిన విషయం. ఈ డబ్బులన్నీ కూడా బినామీ పేర్ల మీద ఇతర దేశాలకు పంపించారు. ఇలాంటి కార్యక్రమం అందరూ కూడా లాగుతా ఉన్నాం. 3,000 కాదు, నాకు తెలిసి అయితే ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. అప్పుడు కొంతవరకు వాళ్ళు 3,000 కోట్లే అంటున్నారు కానీ ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నా. ఎందుకంటే ఇక్కడ లోకల్గా హ్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీయాలంటే ఇంకా కిందకి వెళ్ళే కొద్దికి మరి అక్కడ మన బంగారం దొరికినట్టుగా ఇక్కడ చెడు అంతా దొరుకుతూ ఉంది. ఇక్కడ ఈ మద్యం కేసులో ఒక్కొక్కడు బయటకు వస్తుంటే మన జీవితం సరిపోయేటట్టు లేదు. అంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని మద్యం ద్వారా ప్రజలందరినీ కూడా నష్టపరిచినట్టు ఇలాంటి వాళ్ళకి మళ్ళీ నేను వస్తానని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేసుకుంటాను. అంటే చాలా గట్టిగా చెప్తున్నారు కదా ఆయన, నేను వచ్చేదే నేను సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తానని కూడా చెబుతున్నారు కదా. ఏమంటే ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, నిన్న కూడా మన స్పీకర్ గారు చెప్పాడు మన లోక్సభ స్పీకర్కి, ఏమండి ఎవరైనా ఉద్యోగంలో కానీ ప్రైవేట్ కంపెనీలో కానీ పనిచేసేవాడు కనుక డ్యూటీకి రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడం, వాళ్ళు ఉద్యోగం తీసేస్తున్నాము, మరి వాళ్ళ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి మరి ప్రామిస్ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అసెంబ్లీకి రాకపోతే వాళ్ళని మీరు ఎందుకు తీసేదానికి చట్టం ఎందుకు తయారు చేయలేదని చెప్పి నిన్న తిరుపతిలో మన స్పీకర్ గారు ఆయన గారు చెప్పడం అనేది, అయిన పాత్రుడు గారు చెప్పడం అనేది మనందరం కూడా చూసాం. అది కరెక్ట్. అది ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఒక టీచరు లేట్గా వెళ్తేనే మనం అతన్ని వాళ్ళ సస్పెండ్ చేయాలా, అది చేయాలంటున్నాం. అట్లాంటప్పుడు అసలు రావట్లేదు, నిన్ను అసలు ఏం చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నిన్ను అసలు ప్రజాకోర్టులో నిన్ను ఉరి తీయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.